బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టులో తుది తీర్పు వస్తుంది ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి అని ఉదయం నుంచి అనుకున్నారు. కానీ ఇవాళ ఈ కేసు విచారణకి రాలేదు. ఎప్పుడు వస్తుంది, ఇంకొక 2-3 రోజులలో విచారణకి వస్తుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుతుంది. 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు రకరకాల సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ రోజు రేవంత్ రెడ్డిని నమ్ముకొని మేమందరం కూడా రేవంత్ రెడ్డి ఏదో చెప్పాడు, ఏమో చేస్తాము అని చెప్పాడు, మేమందరం కాంగ్రెస్ పార్టీలో చేరాము. ఇప్పుడు చూస్తే ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో మేమందరం కూడా నిల్చున్నాము అనేటువంటిది పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన రోజు మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోబోతున్నాము అని మమ్మల్ని నమ్మించాడు. కానీ తీరా చూస్తే ఇప్పుడు 10 మంది మాత్రమే మిగిలాము, మిగతా ఎమ్మెల్యేలు వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయంగా బతుకుతున్నారు. ఆ రోజు చాలా చెప్పాడు రేవంత్ రెడ్డి, ఎల్పీ విలీనం అన్నాడు, మంత్రి పదవులు అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని పెట్టుకుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల దాని అంతటి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వొద్దు అని చెప్పింది హైకమాండ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్పుకుంటున్నారు. అదే గనక జరిగితే ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. అందులో భాగంగానే పార్టీ మారి వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గతంలో ఒక మంత్రి పదవి ఇవ్వకుండా వేరొక పదవి ఇచ్చినటువంటిది మనం ఇప్పటికే చూసాం. సో మిగతా ఎమ్మెల్యేలకి కూడా మంత్రి పదవులు వస్తాయి అనేటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే హైకమాండ్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన కావచ్చు, రేవంత్ రెడ్డి అండ చూసుకొని వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చాలా బహిరంగంగానే చాలా సందర్భాలలో చెప్పారు. అయితే దాని తర్వాత పరిస్థితులు మారుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వాయిస్ను మారుస్తూ వచ్చారు. గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ఆయన ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటి అని మాట్లాడారు. దాని తర్వాత సేమ్ అదే బాటలో దానం నాగేందర్ కూడా మాట్లాడిండు. ఎస్, నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటి అనేటువంటిది. దాంతోపాటు ఆయన కేసీఆర్ని పొగుడుతూ కూడా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ని పొగుడుతూ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి చాలామంది బయట ఉన్నటువంటి మేధావులు అంటున్నది ఏంటి అంటే ఉప ఎన్నికలను తప్పించుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఎప్పటికైనా ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి భయంతోనే వాళ్ళ భయం వెంటాడడంతోనే ఎమ్మెల్యేలందరూ కూడా మాట మారుస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా గతంలో చాలా సందర్భాలలో జరిగింది. దాని తర్వాత ఉప ఎన్నికలకి సంబంధించి ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావు అనేటువంటి ధైర్యంతోనే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాము. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు అనేటువంటిది ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు. ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, ఒకవేళ ఉప ఎన్నికని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి భయంలో 10 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. హైకోర్టుకి వెళ్ళింది ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పైన. హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టుకు పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఏ సందర్భాలలో చేరిన తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమాలలో అయితే వాళ్ళు పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎక్కడ కప్పుకున్నారు అనేటువంటి అన్ని ఆధారాలను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాల్సింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కోర్టుని కోరుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుంచి దీని మీద కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఈరోజు తుది తీర్పు ఉండే, ఈరోజు ఫైనల్గా ఒక తీర్పు వెలువడుతుంది అనేటువంటిది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఉప ఎన్నిక తప్పదు, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి ఒపీనియన్తో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకి అనర్హతకి సంబంధించి అనర్హత ఎందుకు వెయ్యకూడదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత కనీసం వాళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇన్ని రోజుల వరకు ఎందుకు ఇవ్వలేదు అని గతంలో సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ప్రశ్నించిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులకి ఎమ్మెల్యేలందరూ కూడా కొంత టైం కావాలి మాకు రిప్లై ఇవ్వడానికి అనేటువంటి దాన్ని అసెంబ్లీ సెక్రటరీని అడిగారు.
సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా కూడా చాలాసార్లు ఇంకెంతకాలం మీకు టైం కావాలి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఇంకెంత టైం కావాలి అనేటువంటిది చాలా స్పష్టంగా అసెంబ్లీ సెక్రటరీని ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ని అడిగింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తుది తీర్పు వస్తుంది అనుకున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్తో ఉంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా అవి బీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే ఆ స్థానాలను గెలుచుకుంటుంది అని. చాలా సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ బహిరంగ సభల మీదే కావచ్చు, లేదంటే వాళ్ళని కలిసినటువంటి పార్టీ నాయకులని కావచ్చు, ఆయా నియోజకవర్గాలలో ఈ 10 నియోజకవర్గాలకి సంబంధించి నెక్స్ట్ ఎవరైతే పోటీలో ఉండాలి అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ తాటికొండ రాజయ్య కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్ తాటికొండ రాజయ్యకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు నాకు అని రాజయ్య చాలా సందర్భాలలో బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక అక్కడ గెలిచినటువంటి కడియం శ్రీహరి మీద అనర్హత వేటు పడితే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా తానే ఉండబోతున్నాను, ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ నాతో చెప్పాడు అనేటువంటి విషయాన్ని రాజయ్య చాలా మందితో చెప్తూ ఉన్నాడు బయట. సో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నెక్స్ట్ ఆయా స్థానాలలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక ఆ స్థానాలలో ఎవరిని పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ ఉప ఎన్నికలు అనేటువంటిది కొంత ఖాయంగానే కనిపిస్తుంది. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు ఈ రోజు కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుది తీర్పు ఎప్పుడు వస్తుంది, అది ఎట్లా ఉండబోతుంది, ఉప ఎన్నికలు రాబోతున్నాయా అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో కనిపిస్తుంది.